అందరికీ నమస్కారం. హ్యాషీ మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? పీతల పులుసు అంటే పీతల పులుసు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలాగా మేము చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మిరియాలు, జీలకర్ర, అల్లం, దాల్చిన చెక్క, లవంగం, పువ్వు. అది బిర్యానీలో వేస్తారంటే దాన్ని ఏంటంటే నాకు తెలియదు. మీరు చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, 3 యాలకులు, 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు వేసాను. వేసి ఇవన్నీ మిక్సీ చేసేసుకోవాలి. నేను ధనియాలు వేయలేదని ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ విధంగా వేసేసి బాగా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఆ పేస్ట్ని. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకుందాము. పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా పైన డొప్పలు అయితే తీసేసి మొత్తంగా అవన్నీ అనవసరమైనవన్నీ తీసేసానండి. అంటే మా చేపలను తీసేసారు, నాకు అవి చేయడం రాదు. ఇవ్వండి ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు కాళ్ళు అవి ఉంటాయి కదా, ఈ కాళ్ళు చూసారా, ఈ కాళ్ళు పెద్దవన్నీ ఈ వేరేగా మనం తీసి వండుకోవాలండి. అవి 2 ముక్కలు చేయాలి. ఆ ముందు నుండి గోర్లు కూడా తీసేయాలి. ఇప్పుడు ఇది తీసేసాం కదా, చూస్తున్నారు కదా దీంట్లో ఎంత చెత్త ఉందో. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా బాగా కడుక్కుందాము. ఇప్పుడు ఈ కాలుకి చూస్తారు కదా, ఈ ముళ్ళులాగా ఉండేది నేను తీసేసానండి. అవి తీసేయాలి. తీసేస్తే మా లోపలికి బాగా ఎగురు అనేది బాగా వెళ్తుంది. ఇవ్వండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్నాను. మొత్తం 2-3 సార్లు కడిగేసి మళ్ళీ ఉప్పు వేసి కడిగి అన్నీ చేసి ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇందాక ఎలా ఉన్నాయో ముందు చూసినప్పుడు, ఇప్పుడు క్లీన్ చేసాక ఇలా వస్తాయండి, తెల్లగా బాగా ఉన్నాయి. ఇంకా మీరు పసుపు వేసి కడుక్కుంటామంటే పసుపు వేసి కడగచ్చు. ఈ ఎంచి మీరు ముందు తోకల్లా కనిపించేగా దానికి తీసేసాను. ఇప్పుడు ఆయిల్ వేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లోని ముద్ద బాగా వేపుకోవాలి. ఆయిల్ పైకి తేలినంత వరకు వేపాలి. మొత్తం మీరు ఏంటంటే కారం అది బాగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. మీరు జాగ్రత్తగా చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, పీతలు వేసేసి బాగా కలిపి మగ్గబెట్టుకోవాలండి ఒక 5-10 నిమిషాలు. మీ సిమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఈ విధంగా అయిన తర్వాత టమాటాలు ఉన్నాయి కదండి, 2 టమాటాలు బాగా మిక్సీ చేసేసి అవి కూడా వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోండి. కలిపి ఉప్పు, కారం, ధనియాల పొడి. నేను మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి వేసానండి. ఇందాక దాంట్లో వేసింది చాలా తక్కువ వేసాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎగురు కొంచెం బాగుంటుంది అనేసి. మనం పులుసు పెడతాం కదా, చిక్కదనం కూడా వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలిపి కొద్దిగా నీళ్ళు వేసి ఒక 5 నిమిషాలు మీరు మూత పెట్టి ఉంచండి. మూత పెట్టి ఉంచిన తర్వాత అప్పుడు మనం పులుపు వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడుకుతుందండి. దగ్గరగా అయ్యింది కదా, మనం వేసిన నీళ్ళన్నీ ఇంకిపోయాయి. మొత్తం మసాలా అంతా బాగా పట్టింది. ఇప్పుడు పులుపు వేసుకుందాము. పులుపు మీరు ఏంటంటే మీరు ఎంత తిన్న దాన్ని బట్టి అంత వేసుకోండి. మేము పులుపు ఎక్కువగా తిన్నవారు కూడా దీంట్లో పులుపు అనిపించదండి, ఇది కొంచెం చప్పగా ఉంటాయి. అందువల్ల మనం పులుపు వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. నేనైతే చిన్న నిమ్మకాయ సైజు అంత పులుపు చింతపండు నానబెట్టాను. ఎందుకంటే మా చింతపండు పులుపు ఎక్కువ ఉందండి. ఎక్కువ నానబెట్టుకుంటే మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతుంది కదా, తినలేము కదా, అందుకనేసి నేనైతే లూజ్గా పెట్టానండి. మీకు ఈగురులా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, అంతే ఈగురు అయిపోతుంది. అప్పుడు మొక్కకి ఈగురు అంటుకున్నట్టు ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. పెద్ద పీతలైనా చిన్న పీతలైనా ఇదే మసాలా అండి. ఇలా మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. నేను పీతల పులుసు రెడీ అయిపోయింది. ఇది పులుసులా పెట్టాం కాబట్టి కొత్తిమీర వేసేసి ఇంకా దించేయడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.